సంకల్ప సిద్ధ జీవితం, ద పర్పస్ డ్రివెన్ లైఫ్. మొదటి సంకల్పము, పర్పస్ 1. మీరు దేవుని ప్రీతి కోసం ప్రణాళిక చేయబడ్డారు. యు ఆర్ ప్లాన్డ్ ఫర్ గాడ్స్ ప్లెజర్. చాప్టర్ 11, దేవుని అత్యుత్తమ స్నేహితులుగా మారడం, బికమింగ్ బెస్ట్ ఫ్రెండ్స్ విత్ గాడ్. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. దేవుడు మీ ప్రాణ స్నేహితుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునితో మీ సంబంధానికి అనేక అంశాలు ఉన్నాయి. దేవుడు మీ సృష్టికర్త, ప్రభువు, యజమాని, న్యాయమూర్తి, విమోచకుడు, తండ్రి, రక్షకుడు, ఇంకా ఎన్నెన్నో అయి ఉన్నాడు. కానీ అత్యంత ఆశ్చర్యకరమైన నిజం ఏమిటంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మీ స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏదెనులో దేవునికి మనతో ఉన్న ఆదర్శ సంబంధాన్ని చూస్తాము. ఆదాము మరియు అవ్వ దేవునితో సన్నిహిత స్నేహాన్ని ఆస్వాదించారు. మనం నిరంతరం దేవుని సన్నిధిలో జీవించడానికి సృష్టించబడ్డాము. కానీ ఆదాము అవ్వల పాపం తర్వాత ఆ ఆదర్శ సంబంధాన్ని కోల్పోయాము. పాత నిబంధన కాలంలో కొద్దిమంది మాత్రమే దేవునితో స్నేహం చేసే ఆధిక్యతను కలిగి ఉన్నారు. మోషే మరియు అబ్రహాము దేవుని స్నేహితులని పిలువబడ్డారు. దావీదు దేవుని చిత్తానుసారమైన మనసుగల వ్యక్తి అని పిలువబడ్డాడు. యోబు, హానోకు మరియు నోవహు దేవునితో సన్నిహిత స్నేహాన్ని కలిగి ఉన్నారు. కానీ పాత నిబంధన కాలంలో దేవునితో స్నేహం కంటే ఆయన యందలి భయమే ఎక్కువగా కనిపిస్తుంది. ఆ పరిస్థితిని ప్రభువైన యేసు మార్చాడు. ఆయన మన పాపాలకు శిలువపై పరిహారం చెల్లించినప్పుడు దేవుని నుండి మనకున్న అడ్డైన దేవాలయపు తెర పైనుండి కిందకి చిరిగిపోయింది. ఇది దేవుని సన్నిధికి నేరుగా చేరటానికి అందరికీ అర్హత ఉందని సూచిస్తుంది. పాత నిబంధన కాలంలో పరిసయ్యులు ఆయనను కలవటానికి గంటల తరబడి సిద్ధం కావలసి వచ్చినట్లుగా కాకుండా ఇప్పుడు మనం ఎప్పుడైనా దేవుని సన్నిధిని చేరవచ్చు. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. దేవునితో స్నేహం దేవుని కృప మరియు శిలువపై యేసు త్యాగం వల్ల మాత్రమే సాధ్యమైంది. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. పాత కీర్తన ఒకటి ఇలా చెప్తుంది: ప్రీతిగల మన యేసు డెంతో గొప్ప మిత్రుడు. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. ఈ వచనంలో స్నేహితుడు అనే పదానికి అర్థం సాధారణ పరిచయం అని కాదు, దగ్గర నమ్మకమైన సంబంధం అని అర్థం. దేవుడు నన్ను సన్నిహిత స్నేహితుడిగా, స్నేహితురాలుగా కోరుకుంటున్నాడనేది అర్థం చేసుకోవడం కష్టం. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. నిర్గమాకాండము 34వ అధ్యాయం 14వ వచనం. మనం తనను దగ్గరగా తెలుసుకోవాలని దేవుడు గాఢంగా కోరుకుంటున్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనములు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమోనని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికినీ దూరముగా ఉండువాడు కాడు. దేవుని తెలుసుకోవడము, ఆయన్ను ప్రేమించడమే మనకు గొప్ప ఆధిక్యత అయితే, దేవుడే మనలను ఎరగడం, ఆయనే మనలను ప్రేమించడం అనేవి ఆయనకెంతో ప్రీతిపాత్రమైన విషయాలు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సర్వశక్తిమంతుడైన, అదృశ్యుడైన, పరిపూర్ణుడైన దేవుడు మరియు పరిమితుడైన పాపాత్ముడైన మానవుని మధ్య సన్నిహిత స్నేహం ఎలా సాధ్యమవుతుందో ఊహించడం కష్టం. దేవుడు నన్ను తన స్నేహితుడిగా కోరుకోవడం అంటే ఏమిటి?
బైబిల్లో దేవుని స్నేహితుల జీవితాలను చూడటం ద్వారా దేవునితో స్నేహం యొక్క 6 రహస్యాలను మనం నేర్చుకుంటాం. ఈ అధ్యాయంలో 2 రహస్యాలను మరియు తదుపరి అధ్యాయంలో మరో 4 రహస్యాలను పరిశీలిస్తాం. దేవుని అత్యుత్తమ స్నేహితులుగా మారడం ఎలా? మొదటిగా నిరంతర సంభాషణ. వారానికి ఒకసారి చర్చికి వెళ్ళడం ద్వారా లేదా రోజువారీ నిశ్శబ్ద సమయాన్ని గడపడం ద్వారా మీరు దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఎప్పటికీ పెంచుకోలేరు. మీ జీవిత అనుభవాలన్నిటినీ ఆయనతో పంచుకోవడం ద్వారా దేవునితో స్నేహం నిర్మించబడుతుంది. ఖచ్చితంగా దేవునితో రోజు సమయాన్ని గడపడం అలవాటు చేసుకోవడం ముఖ్యం. కానీ ఆయన మీతో రోజులో ఏదో ఒక కేటాయించిన సమయం మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు. మీ ప్రతి క్రియలో, ప్రతి సంభాషణలో, ప్రతి సమస్యలో మరియు ప్రతి ఆలోచనలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. మీరు రోజంతా ఆయనతో నిరంతర సంభాషణను కొనసాగించవచ్చు. ఆ సమయంలో మీరు చేస్తున్న లేదా ఆలోచిస్తున్న దాని గురించి ఆయనతో మాట్లాడవచ్చు. ఎడతెగకుండా ప్రార్థించడం అంటే ఇదే. దేవునితో సమయం గడపడం అంటే ఆయనతో ఒంటరిగా ఉండటం అనేది ఒక సాధారణ అపోహ. యేసు చూపించినట్లుగా మీకు దేవునితో ఏకాంత సమయం అవసరం, కానీ అది ఒక భాగం మాత్రమే. 17వ శతాబ్దంలో సహోదరుడు లారెన్స్ దేవుని సన్నిధిని అనుభవించడం, ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనే పుస్తకంలో దేవునితో స్నేహంగా మెలగడం అనే రహస్యాన్ని ఇలా వివరించాడు. నీవు చేసే పనుల్ని మార్చుకోవడం కాదు కానీ నీవు ఏ దృక్పథంతో ఒక పని చేస్తున్నావో అనేది ప్రాముఖ్యం. మనతో ఆయన ఎప్పుడు ఉన్నాడు అనే విషయాన్ని ఇంకా గ్రహించలేదు కాబట్టి మనం తరచుగా దేవుడిని ఆరాధించడానికి మన దినచర్య నుండి దూరంగా ఉండాలని భావిస్తాం. లారెన్స్ అనే ఆయన దేవుని ఆరాధించేందుకు ప్రత్యేకంగా సువార్త కూటాలకు వెళ్ళేవాడు కాదు, కానీ సాధారణ పనుల ద్వారానే దేవుణ్ణి ఆరాధించేవాడు. ఏదేను వనంలో ఆరాధన అనేది ఒక నియమం ప్రకారం జరిగేది కాదు, కానీ అదొక స్థిరమైన వైఖరితో ఉండేది. ఆదాము అవ్వలు దేవునితో ఎడతెగని అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండేవారు. దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉన్నాడు కాబట్టి మీరు ప్రస్తుతం ఉన్న స్థలం కంటే దేవునికి దగ్గరగా ఉన్న ప్రదేశం మరొకటి లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. సహోదరుడు లారెన్స్ గారు అందించిన మరో అమూల్య సలహా ఇలా ఉంది. సుదీర్ఘమైన క్లిష్ట పదాలతో ప్రార్థన చేయటం కంటే పగలంతా చిన్న చిన్న మాటలతో సంభాషణ పూర్వకంగా దేవునితో ప్రార్థనలో గడపటానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ మనకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని చెప్తుంది. ఇది ఎలా సాధ్యం? శతాబ్దాలుగా అనేక క్రైస్తవులు చేసినట్లుగా రోజంతా చిన్న చిన్న మాటలతోనే ప్రార్థన చేయడం ఒక మార్గం. మీరు కొద్ది చిన్న చిన్న వాక్యాల్ని ఎంపిక చేసుకోండి. ఉదాహరణకు, నీవు నాకు తోడై ఉన్నావు, నీ కృప పొందాను, నేను నీ మీద ఆధారపడ్డాను, నేను నిన్ను తెలుసుకొనగోరుతున్నాను, నేను నీ వాడను, నేను నిన్ను నమ్ముకోవడానికి నాకు సహాయం చేయి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నీవు నన్ను ఎన్నడూ విడువవు, నీవు నా దేవుడవు. వీలైనంత తరచుగా ప్రార్థించండి. తద్వారా ఇవి మీ హృదయంలో లోతుగా పాతుకుపోతాయి. దేవుని మనం నియంత్రించడం కాకుండా ఆయనను గణపరచడమే నిశ్చయంగా మన ధ్యేయమై ఉండాలి. దేవుని సన్నిధిని అనుభవించడం అనేది మీరు అభివృద్ధి చేసుకోగల అలవాటు. సంగీతకారులు ప్రతిరోజు అందమైన సంగీతాన్ని సులభంగా ప్లే చేయడానికి స్కేల్స్ ప్రాక్టీస్ని చేసినట్లే మీరు మీ రోజులో వేర్వేరు సమయాల్లో దేవుని గురించి ఆలోచించేలా ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు మీ మనసుకు దేవుని గుర్తించుకునేలా శిక్షణ ఇవ్వాలి. మొదట మీరు ఈ విషయాలను మీ చుట్టూ కనబడే విధంగా వాటిని రాతపూర్వకంగా రాసి గోడలకు తగిలించుకోవాలి. దేవుడు నాతో ఉన్నాడు, నా కోసమే ఇప్పుడే ఇక్కడే ఉన్నాడు. మనమేదో అనుభూతి పొందాలని దేవుని స్తుతించము, కానీ మేలు చేయాలనే ఉద్దేశంతోనే దేవుని స్తుతిస్తాము. మీ లక్ష్యం భావన కాదు, దేవుడు ఎల్లప్పుడూ ఉన్నాడనే వాస్తవం యొక్క నిరంతర అవగాహన. అదే ఆరాధన యొక్క జీవన శైలి. దేవునితో స్నేహాన్ని ఏర్పరచుకోవడానికి రెండవ మార్గం ఏమిటంటే మీరు రోజంతా వాక్యాన్ని ధ్యానం చేయడం. దేవుడు ఎవరు, ఆయన ఏం చేశాడు మరియు ఆయన ఏం చెప్పాడో ధ్యానించమని బైబిల్ పదే పదే మనల్ని ప్రోత్సహిస్తుంది. దేవుడు చెప్పిన విషయాన్ని తెలుసుకోకుండానే ఆయనకు స్నేహితులై ఉండడం అసాధ్యం. మీరు దేవుడిని తెలుసుకోకపోతే మీరు ఆయనను ప్రేమించలేరు మరియు ఆయన వాక్యం తెలియకుండా మీరు ఆయనను తెలుసుకోలేరు. దేవుడు తన వాక్కు ద్వారా సమూయేలుకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను.
సమూయేలు మాట ఇశ్రాయేలీలందరిలో వెల్లడి ఆయను. 1 సమూయేలు 3:21. దేవుడు నేటికి ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నాడు. మీరు రోజంతా బైబిల్ అధ్యయనం చేయలేరు, కానీ మీరు దాని గురించి ఆలోచించవచ్చు. మీరు చదివిన లేదా కంఠస్థం చేసిన వాక్యాలను గుర్తు చేసుకోవచ్చు మరియు వాటిని మీ మనసులో ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం అనేది తరచుగా ఒంటరి సన్యాసులు మరియు ఆధ్యాత్మికవేత్తలు ఆచరించే కష్టమైన, మర్మమైన ఆచారంగా తప్పుగా అర్థం చేసుకోబడుతుంది. కానీ ధ్యానం కేవలం ఒక విషయం మీద తదేక దృష్టిని సారించడమే. ఎవరైనా ఎక్కడైనా నేర్చుకోగల మరియు ఉపయోగించగల నైపుణ్యం. ఒక సమస్య గురించి మనసులో పదే పదే ఆలోచన చేయడాన్ని చింత అంటారు. మీరు దేవుని వాక్యాన్ని పదే పదే ఆలోచన చేయటాన్ని ధ్యానం అంటారు. మీకు ఎలా చింతించాలో తెలిస్తే ధ్యానం ఎలా చేయాలో కూడా తెలుసు. మీరు మీ సమస్యల నుండి బైబిల్ వచనాలకు మీ దృష్టిని మళ్లించాలి. మీరు దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా ధ్యానిస్తారో అంత తక్కువగా మీరు చింతించాల్సి ఉంటుంది. దేవుడు యోబును మరియు దావీదును సన్నిహిత స్నేహితులుగా పరిగణించడానికి కారణం వారు వాక్యాన్ని అన్నిటికంటే ఎక్కువగా విలువైనదిగా భావించారు మరియు వారు నిరంతరం దాని గురించి ఆలోచించారు. యోబు ఇలా ఒప్పుకున్నాడు, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వభాప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. యోబు గ్రంథం 23:12. దావీదు కీర్తనలు 119:97లో నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అని చెప్తున్నాడు. అలాగే కీర్తనలు 77:12లో నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును అని చెప్తున్నాడు. స్నేహితులు రహస్యాలు పంచుకుంటారు. మీరు రోజంతా దేవుని వాక్యం గురించి ఆలోచించే అలవాటును పెంచుకుంటే దేవుడు కూడా తన రహస్యాలను మీతో పంచుకుంటాడు. దేవుడు అబ్రహాముకు, దానియేలుకు, పౌలుకు, శిష్యులకు తన రహస్యాలను చెప్పాడు మరియు ఇతర అనేకులతో కూడా ఆయన తన రహస్యాలను చెప్పాడు. మీరు బైబిల్ చదివినప్పుడు లేదా ప్రసంగం విన్నప్పుడు దానిని మర్చిపోయి వెళ్ళిపోకండి. మీ మనసులో ఈ సత్యాన్ని అభ్యసించే అలవాటును పెంపొందించుకోండి. దాని గురించి పదే పదే ఆలోచించండి. దేవుడు చెప్పిన దాన్ని సమీక్షించడానికి మీరు ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే చాలామంది మిస్ అయ్యే ఈ జీవితపు రహస్యాలను మీరు అంత ఎక్కువగా అర్థం చేసుకుంటారు. కీర్తనలు 25:14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. తదుపరి అధ్యాయంలో మనం దేవునితో స్నేహాన్ని పెంపొందించుకోవడానికి మరో 4 రహస్యాలను చూస్తాం. కానీ రేపటి వరకు వేచి ఉండకండి. దేవునితో నిరంతరం సంభాషణ చేయడం మరియు ఆయన వాక్యాన్ని నిరంతరం ధ్యానం చేయడం ఈ రోజే ప్రారంభించండి. ప్రార్థన మిమ్మల్ని దేవునితో మాట్లాడడానికి అనుమతిస్తుంది. ధ్యానం మిమ్మల్ని దేవుడు మీతో మాట్లాడడానికి అనుమతిస్తుంది. దేవుని స్నేహితుడిగా మారడానికి ఈ రెండూ చాలా అవసరం. 11వ రోజు నా సంకల్పమును గురించి ఆలోచించాల్సిన అంశం. దేవుడు నా అత్యుత్తమ స్నేహితుడిగా ఉండాలని కోరుతున్నాడు. గుర్తించుకోవలసిన వాక్యం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. కీర్తనలు 25:14. పరిశీలనాంశము. నేనేం చేస్తే దేవుని గురించి ఆలోచించడానికి రోజంతా పదే పదే ఆయనతో మాట్లాడడం నాకు గుర్తుంటుంది?